ఏమ్రా రెడ్డు, కుంభమేళాకి వెళ్ళొస్తున్న భక్తుల అభిప్రాయం ఎలా ఉందంటావు? ఏముందన్నా, కుంభమేళా వెళ్ళిన భక్తులు త్రివేణి సంగమంలో స్నానమాడి మా జన్మ ధన్యమైపోయింది అని చెబుతుంటే వాళ్ళ మాటల్లోని ఆనందం మన కళ్ళల్లో కనిపిస్తుందన్నా. అవునరా రెడ్డు, నువ్వు చెప్పింది నిజం. ఈ కుంభమేళాను ఎలాగైనా ఆపాలి అనని పిండారుల బ్యాచ్ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు, అయినా వీళ్ళ వల్ల కాలేదు. అలాగే ఈ కుంభమేళా ప్రారంభానికి ముందు హెచ్ఎంపివి వైరస్ స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి బాగా ప్రచారం చేశారు. మరి ఈ హెచ్ఎంపివి వైరస్ ఇప్పుడు ఎటుపోయినట్టు? అవునన్ను, ఆ హెచ్ఎంటివి వైరస్ జాడే లేదు కదా అన్న. అమ్మ తోమల కొడుకులు ఎంత కుట్ర పన్నారన్నా. అంతేకాదు రెడ్డు, ఈ కుంభమేళాకి వచ్చిన భక్తులందరూ కలిసి త్రివేణి సంగమంలో కలిసే మునుగుతున్నారు. మరి ఇప్పుడు అక్కడ వాళ్ళు ఎవరి కులము అడగట్లేదు. ఎందుకంటావు? ఒకసారి ఆలోచించు. అవును, ఈ త్రివేణి సంగమానికి వచ్చిన భక్తులందరూ కలిసి అన్ని కులాల వాళ్ళు కలిసే మునుగుతున్నారు కదా. మరి ఈ కుహనా మేధావుల నోళ్ళు ఇప్పుడు మూతపడ్డాయా అన్న? ఇది సంగతి. ఎంతమంది ఎన్ని రకాల కుట్రలు పనినా సనాతన ధర్మం ఎప్పటికీ కలుషితం కాదు, కాలేదు, కాబోదు అని కూడా గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.